उत्तमांगेन वन्देऽहं पादपं संवरोत्तमं बुद्धेयो कलितो दोषो बुद्धोकमतुतं मम बुद्धं यावन्निब्बानपर्यन्तं शरणं गच्छामि बुद्धं नमामि धम्मं नमामि धम्मं नमामि संघं नमामि संघं नमामि उकासा अहं बन्धे शरणेन सद्ये पंचशीलं धम्मं याचामि अनुग्रहं गत्वा शीलं देता बन्धे संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि ప్రియమైన ఉపాసక ఉపాసకులారా అలాగే అంబేద్కర్ ఆరాధకులారా ఈరోజు మానవాళికి కావాల్సి ఉండేది స్వేచ్ఛ సమసమాజం సౌభాతృత్వం మరియు న్యాయం. ఇట్లాంటి జీవన విధానంలో ప్రతి మనిషి దాన్ని అనుసరించి తన దైనందిన జీవితాన్ని సంతృప్తి నిత్యానందంతో బతకాలని చెప్పి భగవాన్ బుద్ధుడు క్రీస్తుపూర్వ 6వ శతమానంలోనే వాళ్ళు ఆధ్యాత్మిక పోరాటం చేశారు. ఇట్లాంటి అడుగుబాటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 26 సంవత్సరాల కాలం అన్ని ధర్మాలని శోధన చేసి మనిషినిగా చూడకుండా ప్రాణిగా ఇనుగా చూసేట్ల ధర్మాన్ని ఏమిటికి ఇక్కడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు విప్లవంగా ఈ ధర్మ మార్గంలో వస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి బౌద్ధ ధర్మంలో బోధించుండే స్వేచ్ఛ సమసమాజం సౌభ్రతతో మరియు న్యాయం ఇది చాలా బాగా వాడికి ఇంట్రెస్ట్ చేస్తుంది. సో అట్లాంటి మార్గంలో ఈరోజు ఎంతోమంది మహానుభావులు భాగ్యరెడ్డి వర్మ గారు ఉండొచ్చు, లేకపోతే కాంక్షీరామ ఉండొచ్చు, మాయావతి గారు ఉండొచ్చు, ఇట్లా ఎంతోమంది ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ మార్గంలో ఒక వేదికగా అందరికీ మంచిది కావాలా, ఏమి బహుజన హితాయ బహుజన సుఖాయ. దీన్ని భగవాన్ బుద్ధుడు చరత భిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పి క్రీస్తుపూర్వ 6వ శతమానంలో చెప్పారు. ఇట్లాంటి కార్యక్రమానికి ఇట్లాంటి వేదికకి ఈరోజు మన వరుణ్ కుమార్ గారు సమాంతర భారత్ టీవీ అనే ఒక శ్లోకంతో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళకి మేము మా కృతజ్ఞత భావం తెలుపుతా ఉన్నాము, ధన్యవాదాన్ని తెలుపుతా ఉన్నాము. బాబాసాహెబ్ యొక్క చొరవ వల్ల దాన్ని కాన్స్టిట్యూషన్లో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఒకదాని మీద ఒకటి చెప్పుకుంటుంది. ఒకటి ఫెయిల్ అయితే రెండోది కాపాడుతున్న ప్రజలు అనేది కాన్స్టిట్యూషన్ చెప్పినటువంటి ఆశయం. ఈ మధ్య చూస్తే ఈ మీడియా అంతటినీ ప్రైవేట్ సంస్థలు క్యాప్చర్ చేసాయి. డబ్బున్న వాడే టీవీలు కొంటున్నాడు, పేపర్స్ చేస్తున్నాడు.
మరి వాళ్ళు డబ్బున్న వాళ్ళని సమర్థించాలి కాబట్టి మీడియా కూడా వాడుకోవాలనుకునే పరిస్థితి వచ్చింది. మనం ఎన్ని మీటింగులు పెట్టినా అంబేద్కర్ గారి మీటింగ్ కానీ కాంశీరామ్ గారి మీటింగ్ పెడితే ఏ పేపర్లో దాని గురించి రాదు, ఏ వీడియోలో ఏ టీవీలో రాదు. సంచేత 4th ఎస్టేట్ కూడా ఫెయిల్ అయినప్పుడు దానిలో మనం ఎంటర్ అయ్యి మన వార్తలు మన సమస్యలు డిస్కస్ చేయడానికి మన వంతు కొంత మీడియాలో స్టార్ట్ చేయాలని ఆ ప్రయత్నంలో ముందు స్నేహ టీవీ వచ్చింది, ఇప్పుడు సమాంతర టీవీ తెలియదు. సమాంతర భారత్కి నాయకత్వం వహిస్తూ దాన్ని యాజమాన్య బాధ్యత తీసుకుంటున్న వరుణ్ పార్టీ బాధ్యత బదులుగా నేను మొత్తం మా సమాజం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సమాంతర చేయాల్సిన బాధ్యత చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. మనకు మీడియా లేని కారణంగా, లేకపోతే వార్తాపత్రికలు లేని కారణంగా మన మెసేజ్లో మన వార్తలు మనం ప్రచారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఏంటంటే మనకు ఇక్కడ హైదరాబాద్ సంస్థలో, తెలంగాణ ప్రాంతంలో, నిజామాబాద్లో భాగ్యరెడ్డి వర్మ, ఆ తర్వాత బిఎస్ వెంకట్రావు, బి శ్యామ్సుందర్, వీళ్ళ చరిత్ర చెప్పాల్సిన బాధ్యత మనందరినీ రాతపూర్వకంగా తీసుకొస్తున్నాం నాకు తెలుసు. కానీ మీడియా పరంగా మన ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఇంతకుముందు పెద్దలు మాధవరావు చెప్పినట్టు రాజ్యాంగ వ్యవస్థలు, ఒకటి పార్లమెంటు, ఒకటి జ్యుడిషియరీ, ఇంకోటి బ్యూరోక్రసీ, ఈ 3 తర్వాత వచ్చేదే మీడియా. ఈ మీడియా ద్వారా మనం ప్రజల్లోకి, ప్రజల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, ధర్మం మనందరికీ ఉంది. మన ఇవాళ నేను కోరేది ఏంటంటే ఇలా సమాంతర భారత్ కాదు, ప్రబుద్ధ భారత్ కాదు. ఈ ప్రబుద్ధ భారత్ ఇచ్చే విధంగా బౌద్ధ భారత్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత వరుణ్ కుమార్ మీద, మా అందరి ఆయన మీదే కాదు మా అందరి మీద ఉన్నది ఆ బాధ్యత. తప్పకుండా నీకు సహకరిస్తూ మీ ఉద్యమానికి, మీడియాకు మా వంతు బాధ్యతగా మేము వెనకాల ఉంటామని, ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటామని, ఇది ప్రబుద్ధ భారత్గా ఈ సమాజాన్ని తీసుకుపోతామని కోరుతూ ఈ సమాజం భారత్ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారని నేను బ్లెస్సింగ్ చేస్తూ మళ్ళీ ఒకసారి బాధ్యతను వరుణ్ కుమార్కి కంగ్రాచులేట్ చేస్తూ. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమం అంటే చాలా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా కాంశీరామ్ గారి జన్మదినం చేయడం ఇంకా మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. మరి దాంతోపాటు ధైర్య సాహసులతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అందులో ఏ విధమైనటువంటి, ఎందుకంటే ఈ ఛానల్ యాక్చువల్గా అంబేద్కర్ ఫిలాసఫీకి అంకితమైందే, ఇంకందులో డౌట్ ఏమీ లేదు. తర్వాత మరి ఎస్పెషల్లీ బాబాసాహెబ్ 1935లో ఈవెన్ దో ఐ బోర్న్ ఏ హిందూ ఐ షల్ నాట్ డై ఏ హిందూ అన్నప్పుడు ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులంతా ఆ రోజుల్లో అసలు మొత్తం దేశం మీద వాళ్ళే ఎంతో శ్రమపడ్డారు. బాబాసాహెబ్ ఎప్పుడు టచ్లో ఉండేవారు, ఎప్పుడు బాంబే వెళ్ళేవారు, బాంబే కానీ ఢిల్లీ కానీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయనతో సంప్రదించి చేసేవారు. వాళ్ళు అడిగేవారు ఆయన్ని, బాబాసాహెబ్ మరి హిందూ మతంలో ఉండంటారో మరి ఎక్కడికి వెళ్ళాలి మేమని. అప్పుడు బాబాసాహెబ్ ఇవ్వలేదు, డిసిషన్ ఇవ్వలేదు. తర్వాత ఈ స్టడీడ్ అబౌట్ బుద్ధిజం అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ 25 years. అప్పుడు ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి బుద్ధిజంలోకి వెళ్ళాలనుకున్నారు. ముందు ఆ విషయాన్ని ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆనాటి నాయకులందరినీ ప్రొజెక్ట్ చేస్తూ ప్రప్రథమంగా ఆ ఇష్యూస్ని ముందు ఈ ఛానల్లో తీసుకురావాలని నేను వాళ్ళని కోరుతున్నాను. అందుచేత అన్ని వేళల్లోనూ మన యొక్క సహకారం ఉంటుందని వారికి నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు మాన్యవర్ కాంశీరామ్ గారి 85వ జన్మదిన సందర్భంగా మరి భాగ్య, వరుణ్ ఇద్దరు చేరి ఈ సమాంతర బుక్ షాప్ని స్టార్ట్ చేసి మనకు దళితులకు ముఖ్యంగా మన పూర్వీకులు చేసిన ఎన్నో ఉద్యమాలు మనకు తెలియలేదు. మరి బాబాసాహెబ్ చేసిన పోరాటం, మరి
సంత్ రవిదాస్ చేసిన పోరాటం కానీ, కబీర్ దాస్ చేసిన పోరాటం కానీ, భాగ్యరెడ్డి వర్మ చేసిన పోరాటం కానీ, వీళ్ళందరి పోరాటాలు చాలామందికి ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. మరి అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ సంస్థను ఏర్పాటు చేసి అక్కడే ఆగకుండా, దాన్ని ఆపకుండా నిరంతరంగా దాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు ఆకాశాన్ని అందుకునేటట్టు బాబాసాహెబ్ ఆలోచన ఏదైతే ఉండేనో, మనం భూమిపైనే ఉంటాం కానీ మన ఆలోచన ఆకాశంకు అంటే పైకి ఉండాలని బాబాసాహెబ్ ఆశించాడు. సో అటువంటి విషయాలను ఆయన సంవిధానంలో పొందుపరచడం వల్లనే ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మేము కూడా చేయగలుగుతామని నిజంగానే ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇటువంటి విషయాలు మరి మనం ఎప్పుడు కల్లో కూడా కనలేదు. వరుణ్ భాగ్య ఇద్దరు చేరి ఇక్కడ సమాంతర భారత్ టీవీని ప్రారంభించి దేశంలో ఉన్న దళితులకి ఆదర్శంగా నిలుస్తారని, మరి ఇటువంటి గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ భారత్ టీవీని ప్రారంభించి వాళ్ళు బాబాసాహెబ్ ఆశించిన ప్రభుత్వ భారత్ని కూడా వీళ్ళు పూర్తి చేసి మరి భారతదేశంలోనే ఈ సమాంతర భారత్ టీవీ గొప్పగా వెలిసిల్లాలని, మరి ఈ కార్యక్రమాన్ని ఈ భారత్ టీవీని ప్రారంభించిన వరుణ్ భాగ్యాలకి మరి ఒకసారి మనం ఎంత అజ్ఞానంగా బతుకుతుంటామో అంత విజ్ఞానాన్ని పంచడానికి ఈ టీవీ పెట్టడం జరిగింది. మరి ఇంతకు మొదలు మన వరుణ్ గారు కోరినట్టు మనమందరం ఆయనకు ఆర్థికంగా కూడా సహాయపడి మనల్ని వరుణ్ భాగ్యాలు చేరి తలెత్తుకునేటట్టు చేయడం జరిగింది. మన వరుణ్ కుమార్ గారు మొట్టమొదట ఈ పబ్లికేషన్ రంగంలో మనకు ఎన్నో పుస్తకాలు ఇచ్చారు. ఎంతో మందిని మన గత చరిత్ర మూమెంట్ గురించి అంతా తెలియడానికి ఆ పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. అలాగే ఈ ఛానల్ ద్వారా చాలామందికి ఎడ్యుకేట్ చేస్తారని, అందరికీ ఆ బాధ్యతను తెలియజేస్తారని చెప్పి పే బ్యాక్ టు సొసైటీ వాళ్ళ డ్యూటీ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళందరూ సమాజానికి ఏం సహాయం చేయాలి ఇలాంటి స్టోరీస్ వేసి అందరికీ మోటివేట్ చేస్తారని కోరుకుంటూ వీళ్ళు మరొకసారి అభినందన చెప్తూ వరుణ్ గారికి, భాగ్య గారికి జై భీమ్. అనేటువంటి ఈ ఛానల్ ద్వారా భారతదేశానికి దిశ నిర్దేశించేటువంటి ఒక గొప్ప ఛానల్గా ఈ ఛానల్ని మనం చూడగలుగుతాము. ఇప్పటికీ కూడా కాంశీరామ్ ఏం చెప్పాడు, కాంశీరామ్ ఏ కార్యక్రమాలు చేపట్టి మరి ఉత్తరప్రదేశ్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో మరి అధికారంలో తీసుకురాగలిగాడు మరి దళితుల్ని అనేటువంటి ఆ పుస్తకాలకు ఆ భావజాలాన్ని కానీ పుస్తకం రూపంలో తీసుకురాగలిగింది సమాంతరాన్ని. అదేవిధంగా పూలే, అదేవిధంగా అంబేద్కర్ రచనలు, ఆయన వాల్యూమ్స్, ఆయన వర్క్స్ అన్నీ కూడా మరి ఇప్పటి వరకు కార్యరూపంలో అంటే పుస్తకం రూపంలో తీసుకొచ్చినటువంటి సంస్థ సమాంతర. అంబేద్కర్ రచనలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఖచ్చితంగా సమాంతరాలోనే దొరుకుతాయి అని ఒక అడ్రస్ ఒకటి, ఒక ఐడెంటిటీ ఒకటి, ఒక ఐడెంటిఫికేషన్ ఒకటి తయారైంది. ఈ కార్యక్రమాలు మనందరం ఆయనకి చేయూతనివ్వాలని, ఈ సమాంతర ఛానల్ని మనం అభివృద్ధి పరచాలని ఆశిస్తూ మరి నాకు ఈ మీడియా ముందుకెళ్ళడం అనేది చారిత్రక అవసరం కాబట్టి అది ఎటు ముందుకెళ్తుంది, దాన్ని సమర్థవంతంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే అందరి కృషి అవసరం. కాబట్టి ఆయా వర్గాలన్నీ కూడా ఈ కృషిలో ఈ నిర్వాహకులతో చేతులు కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనం కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి అందరిని ఎడ్యుకేట్ చేసేటువంటి ఒక సబ్జెక్ట్ ఉన్న మరి ఎంతో ఒక గ్రంథాలయం లాంటి ఒక సంస్థ ఇది సమాంతర. అదే సమాంతర నిజంగా కూడా అన్నగా చెప్పారు, సమాంతర అంటే మరి అందరూ సమానమే.
మరి సమాజం నవ సమాజం నిర్మించడానికి మరి సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, తర్వాత ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చేతునిచ్చేందుకే ఈ సమాంతర టీవీ. కాబట్టి ఏంటంటే అందరం కూడా మరి స్వచ్ఛందంగా మరి అన్నగారికి మన సహాయ సహకారాలు ఆర్థికంగా, సామాజికంగా, తర్వాత ఫిజికల్గా, మెంటల్గా కూడా వారికి మన సహాయ సహకారాలు అందించి ఈ ఛానల్ ఎంతో దినదినం అభివృద్ధి చెందే విధంగా మన అందరం కృషి చేయాలి. వారికి చేతునివ్వాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నా. ముందు అందరికీ జై భీములు, అలాగే కాంశీరామ్ గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి చరిత్ర మరిచిన వాడు తిరిగి చరిత్ర సృష్టించలేని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు తెలియజేశారు. మరి ఈ దేశంలోనే మంచి సంస్కృతి ఉన్నటువంటి చరిత్ర మందే. అలాంటి చరిత్రనే ఆర్యులు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని, వాళ్ళకు అనుకూలంగా రాతలు రాసుకుని ఈ దేశ యొక్క మంచి సంస్కృతిని పాడు చేసినటువంటి పరిస్థితులు ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మూక్నాయక్ పత్రిక ద్వారా సమాజంలో కొంత అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆయన పడ్డ శ్రమ మరి అందరికీ తెలిసిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరత ఉందని కంకణం కట్టుకుని మరి ప్రతి సమాంతర పత్రిక ద్వారా మరి ఒక దశాబ్దం నడపడం జరిగింది. దీన్ని కాలక్రమేణా మరి ఎలక్ట్రానిక్స్ మీడియా రావడం ద్వారా ఈ యొక్క సమాంతర భారత్ అనే ఎలక్ట్రానిక్ ఛానల్ని తీసుకొచ్చి మరి సమాజానికి మంచి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి వీళ్ళిద్దరు కంకణం కట్టినందుకు ముందుగా మరి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఒక సొంత మీడియా ఉండాలి. దళితుల యొక్క సమస్యలు కానీ, వార్తలు కానీ, న్యూస్ కానీ మన ప్రజల లోపలికి వెళ్ళాలనే ఉద్దేశం ఆయన లోపల దృఢంగా ఆ రోజు నుంచి నాటుకుపోయిన సందర్భాలను బట్టి ఆయన ఏ విధంగానైతే మనము ఈ దాంట్లో రాణించగలుగుతామని ఒక దృఢ సంకల్పంతో, పట్టుదలతోని ఏదైతే కళలు కనడమే కాదు, దాన్ని సాకారం చేయాలంటే ఎంత శ్రమించాలనే విషయానికి నిదర్శనం వరుణ్ కుమార్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన కళలు కనడమే కాదు, దాన్ని సాకారం చేసే పద్ధతిలో అనేకమైనటువంటి కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సంస్థని ఇంత పెద్ద ఎత్తున మనము అసలు ఊహించనటువంటి ఈ యొక్క మీడియా సెంటర్ అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మన జాతులకు ఇంత పెద్ద మీడియా సెంటర్ అనేది బహుశా సమాంతర తప్ప ఈ మరి వేరే ఏది ఇక్కడ సదరన్ రీజన్లోనైతే మరి వేరే ఏది లేదు. నార్త్లో కొన్ని ఉన్నాయేమో కానీ సమాంతర కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు కాంశీరామ్ గారి బర్త్డే సందర్భంగా ప్రారంభించినంటేనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇది ఎంత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మీద పనిచేస్తుందని. సమాంతర భారత్ టీవీ ఛానల్ను ప్రారంభించుకుంటున్నాం. మాన్యవార్ కాంశీరామ్ గారి 85వ పుట్టినరోజు సందర్భంగా మరి సమాంతర అధినేతలైనటువంటి నా గురువులు, పెద్దలు, గౌరవనీయులు వరుణ్ కుమార్ గారు, అదేవిధంగా భాగ్య మేడం గారు ఒక గొప్ప ఆలోచన తీసుకొని మన వాళ్ళకి ప్రింట్ మీడియానే కాదు మరి ఎలక్ట్రానిక్ మీడియా కూడా అవసరం. ఈరోజు మరి ప్రపంచం ఎంతో ఫాస్ట్గా ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా మన యొక్క ఆలోచన విధానాన్ని, మన మహనీయుల యొక్క సిద్ధాంతాలని, పోరాటాలని మరి మన ప్రజల మధ్యకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఒక గొప్ప దృఢ సంకల్పంతో ఈ మంచి ఆలోచన చేసి మరి ఇంత చక్కటి మరి టీవీ ఛానల్ను తీసుకొస్తున్నందుకు వీరికి లిక్కీ తెలంగాణ తరపున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ జై భీమ్ అండి. నా పేరు రవి ప్రకాష్, శాంతిచక్ర మెంబర్ అండి. నేను ఆ లీడర్ వితౌట్ ప్రెస్ అండ్ మీడియా ఈజ్ లైక్ అ బర్డ్ వితౌట్ వింగ్స్ అనేసి అన్నారు అంబేద్కర్ గారు. ఈ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎంతోమంది యువతని చాలా ఆలోచింపజేస్తూ అంబేద్కర్ అండ్ కాంశీరాము చూపించినటువంటి బాటలో నడిపే విధంగా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ముందుగా నా తరపున, మీ అందరి తరపున, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తరపున, యువజన సంఘం తరపున కూడా వరుణ్ కుమార్ గారిని, భాగ్య గారిని అభినందిస్తున్నాను. ఎందుకోసం అంటే ఎంతో కృషి చేస్తూ అంచెలంచెలుగా ఈరోజు పైకి రావడమే కాకుండా ఒక మీడియా ఛానల్ను
తీసుకొచ్చే ప్రయత్నం వారిద్దరు స్వయంగా కృషి చేసి ఈ మీడియా ఛానల్ను తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా నేను వారితో కొంతకాలం అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను. వాళ్ళు దేనికి వెనుకాడకుండా తప్పకుండా మీడియా ఛానల్ను తీసుకురావాలనే ఉద్దేశం తీసుకొచ్చారు. దానికి తోడుగా ఈరోజు మహనీయుడు కాంశీరామ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మీడియా ఛానల్ను ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. అనేది ప్రజల్లో మనం వాని గురించి కాదు, వాళ్ళ సమస్యల గురించి చెప్పడమే కాకుండా వాళ్ళ నాయకులు మాట్లాడడం లేదని బాటంగా జరుగుతూ ఉంది ఇది. కాబట్టి వాళ్ళ ఒక స్వాతంత్రం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆలోచన కలుగుతుందేమో అని ఆ దిశగా కూడా మనకు సమాంతర ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా మనం ఆర్థికంగా, మానవ వనరులుగా అన్ని రకాలుగా దీన్ని ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి చేయడంలో మనం అందరం కృషి చేయాలని, ఆ కృషిలో భాగంగా నేను తప్పకుండా మీతో ఉంటానని తెలుపుతూ జై భీమ్లతో ముగిస్తున్నాను.